హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేను మాత్రం చాలా బాగున్నాను. అలాగే మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా వర్షం పడ్డ రోజు తెల్లారి అయితే ఇంకా మా ఇంట్లో చెట్లున్నాయి ఎలా వంగిపోయాయని చూస్తే చాలా వరకైతే చాలా పడిపోయినాయండి. ఇంకా చూడండి మా ఇంటి ముందైతే వాటర్ కూడా ఆగిపోయినాయి. చుక్కుడు చెట్లయితే వంగిపోతే మా మామయ్య ఇంకా దానికైతే ఒక కట్టె అడ్డు పెట్టి ఇట్లా సపోర్ట్ పెట్టినాడండి. సేమ్ అరటి చెట్టు కూడా అంతేనండి. ఈ గొల బరువుకి వేటాగలిక గాలికి కూడా వంగిపోతే మా మామయ్య అయితే ఇలా అయితే కట్టె పెట్టేసి ఆపినాడు. ఇంకా తర్వాత కనకాంబరం చెట్లు కూడా చూడండి మొత్తం నేల కొరిగిపోయినాయి. ఇంకా ఇదైతే మాత్రం ద్రాక్ష చెట్టు అండి. దీనికైతే పూత లేదు. మరి ఇది ఎప్పుడు కాస్తుందో కూడా నాకు తెలియదు. దీంట్లో కాయలు కూడా కాయలేదు. మరి ఇది ఇంకెంత టైం పడుతుందో అయితే మాత్రం నాకు తెలియదండి. మీకు తెలిస్తే చెప్పండి. ఇంకా నేనైతే కాకరకాయ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినానండి. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ చెట్టు అయితే ఒరిగిపోలేదు. దీనికి మంచి కట్టెలు ఉండడం వల్ల ఒరిగిపోలేదండి. చాలా బాగుంది. ఇంకా దీనికైతే కాయలు ఉండడం వల్ల నేనైతే కాయలు తినుకుంటున్నాను. మేమైతే పందిరి కాకరకాయ అంటామండి. ఇంకా మీరేమంటారు చెప్పండి. మేము తెలుగు కాకరకాయ కూడా అంటాము, కంచ కాకరకాయ కూడా అంటారండి. ఇంకా నేనైతే ఇవి హైదరాబాద్ తీసుకెళ్దాం అనేసి అయితే వెతుకుతున్నాను. ఇంకా కొన్ని అయితే ఒక పావు కిలో అయితే దొరికినాయండి. ఇంకా ఇవి ప్యాక్ చేసుకొని హైదరాబాద్ బయలుదేరిపోవాలి. ఓకే అండి, బాయ్ బాయ్. ఇలాంటి